హైవేర్స్ ఇది బిగ్ బ్రేకింగ్ అండి. బట్ క్రాస్ చెక్ చేయగానే బా ఇప్పుడల్లా కాదా అనిపించింది. బట్ పిక్స్ పంపండి మన జర్నలిస్ట్ మిత్రులు పంపారు. అది పంపాక అమ్మ పోనీలే అనిపించింది. వెనకాల అటాచ్ చేశాను కదా, అది ప్రజెంట్ ఉన్నటువంటి శ్రీతేజ్ యొక్క ఫేస్ అపీరియన్స్. డిసెంబర్ 4వ తారీఖు ఈ పుష్ప 2 ప్రీమియర్స్ వెళ్ళినప్పుడు తొక్కిసలాట సంజయ్ థియేటర్ దగ్గర. ఇది ఎంత అండి? ఏప్రిల్ 29. దెన్ అదొక నెల, అప్రాక్సిమేట్లీ 5 months, అంటే 150 రోజులు. 150 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నాడు. అయితే లాస్ట్ ఒక 10-12 days నుంచి ఆ పిల్లోడు కళ్ళు తెరిచి ఉంటున్నాడు, నోటి ద్వారానే పైపుల ద్వారా ఫుడ్ తీసుకుంటున్నాడు. అయితే ఎవరిని గుర్తుపెట్టలేకపోతున్నాడు, ఓన్గా బ్రీతింగ్ తీసుకుంటున్నాడు. దెన్ ఇక హాస్పిటల్లో ఉంచాల్సిన అవసరం లేదు, రిహాబిలిటేషన్ సెంటర్కి పంపుదాం. అక్కడ రోబోటిక్ ఫిజియోథెరపీ. అతనికి సంబంధించిన సమస్య ఏంటి? నర్వ్ సిస్టమ్ దెబ్బతింది, బ్రెయిన్ డ్యామేజ్ అయింది. దెన్ మరలా నాడీ వ్యవస్థను యాక్టివ్ మోడ్లోకి తీసుకురావాలి. దెన్ అప్పుడు రోబోటిక్ ఫిజియోథెరపీ కనుక అయినట్టయితే రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ దేనికి అతనిలో కదలిక వస్తుంది, దేనికి చూసి అతను రెస్పాండ్ అవుతున్నాడు, ఇవన్నీ చెక్ చేసుకొని అతను త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఐఎమ్ షూర్ మేబీ వారాల్లోపే అతను రికవర్ అవుతాడు నేను అనుకుంటూ ఉన్నా. ఇప్పుడు అల్లు అర్జున్ కానీ పుష్ప 2 మూవీ టీం కానీ పెద్ద మనసు చేసుకొని వారు కనుక ముందుకు వచ్చి విదేశాలు కనుక తీసుకెళ్ళగలిగితే త్వరగా ఇతను రికవర్ అవుతాడు. లేదురా బాబు ఏదైనా తేడా కొడితే మన మీదకి వస్తారనుకుని వదిలేస్తారా అంటే మీకు వాళ్ళు చేస్తారు. బట్ మరలా చెప్తున్నా, ఆసుపత్రి వాళ్ళైతే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఇంకా ఆసుపత్రులు ఉండటం అది ఎక్స్పెన్సివ్ కాబట్టి అని చెప్పేసి డిశ్చార్జ్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్ పంపారు. అక్కడికి అలాగే నెలల తరబడి ఉంచుతారా, లేదు విదేశాలకు తీసుకెళ్తారా అంటే ఇది మా పని అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు చేయవచ్చు. మనకెందుకు లేరని చేతులు దులుపుకుంది అనుకున్న వాళ్ళు కనుక ఉంటే ఏమీ చేయలేం. బట్ శ్రీతేజ్ మిమ్మే నిన్ను కాపాడుకుందయ్యా. ఇక ఆ దేవుడు నీకు రాసిన విధిరాత ప్రకారం నువ్వు త్వరగా కోలుకోవాలా, నార్మల్ అవ్వాలా. నెక్స్ట్ రేపు జూన్ వచ్చే సమయానికి ఎడ్యుకేషన్ ఇయర్ కాబట్టి, ఫైనాన్షియల్ ఇయర్ అంటే దాన్ని అకాడమిక్ ఇయర్ కాబట్టి నువ్వు అప్పుడు రికవర్ అయ్యి ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను బాబు.